ఆనంద్ గారు అసలు ఎలా చేస్తున్నారండి మల్టీ టాస్కింగ్? అసలు మీరు మల్టీ టాలెంటెడ్ ఫెలో అండి మీరైతే. థ్యాంక్ యూ అండి. అలా వెళ్తుందండి, డబ్బులు ఇస్తున్నారు కదా. మీ చేతిలో కొంతమంది లైక్ అంటే ఛానల్స్ కూడా కొన్ని హ్యాండిల్ చేస్తారు అని చెప్పేసి విన్నాను నేను. అది ఎంతవరకు నిజం? కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్కి ప్రమోషన్స్ ప్రాబ్లం ఉంటుంది. చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గర నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి ప్రమోషన్స్ ఇవ్వడం, ఇలా ఒక హైదరాబాద్ కమ్యూనిటీ, ఇన్ఫ్లుయెన్సర్స్ కమ్యూనిటీ అని ఒకటి స్టార్ట్ చేశాను. డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళాలి అని, ఎక్స్పీరియన్స్ చేయాలి అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. సో ప్రమోషనల్ పేరుతో అన్ని ఎక్స్పీరియన్స్ చేసేస్తున్నారు కదా మీరు. కొంచెం అది అదృష్టం అని చెప్పాలండి. మామూలుగా అయితే నేను చాలా ఎక్స్పీరియన్సెస్ నేను చేయలేను నా దగ్గర ఉన్న డబ్బులతో. సో డిఫరెంట్గా చేస్తూ ఉంటారు కదా. లైక్ అంటే దీనికి మీరంటే తిని ఎంజాయ్ చేసిన ఫీలా అది, లేకపోతే నేను ఇలా చెప్పాలి అని చెప్పి ముందే ఏమైనా పేపర్ మీద రాసుకున్న తర్వాత చెప్తారా? మ్యాక్సిమం మాకైతే ఫస్ట్ ఫుడ్ ఐటమ్స్ ఇవి మా సిగ్నేచర్ డిషెస్ అని ఇస్తారు. కానీ నేను ఎంజాయ్ చేసిన వాటిని మటుకు కొంచెం రీల్లో హైలైట్ చేస్తుంటాను. మనిషికి ఏం కావాలి సార్? తినడం, పడుకోవడం. మీరు అనుకున్నట్టు ఉండదండి ఫుడ్ బ్లాగర్ లైఫ్. ఇప్పుడు మీకే ఇప్పుడు ఒక 10 వెరైటీస్ డిషెస్ పెట్టారు అనుకోండి, మీరు ఎన్ని ఎంజాయ్ చేస్తారు? అందులో కష్టమే. ఫస్ట్ 2 తింటారు, ఎంజాయ్ చేస్తారు. థర్డ్ దగ్గర నుంచి మీకు ఫుడ్ ఎక్కువైపోయి మీరే తినలేరు. ఎంత టేస్టీ ఫుడ్ అని. మా పరిస్థితి అంతే. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారు, ఇన్ఫ్లుయెన్సర్ ఆనంద్. జనరల్గా ప్రమోషన్ ఉంటే కానీ ఈ గెస్ట్ మనకు కనిపించరు. ఈయన వీడియోస్ అన్నీ ఇన్స్టా పేజ్లో ఉన్న ఈయన వీడియోస్ అన్నీ కూడా అలాగే ఉంటాయి. షార్ట్ వీడియోస్ అయినా కానీ కొన్ని వీడియోస్ నోరూరిస్తాయి, కొన్ని వీడియోస్ ఎంకరేజ్ చేస్తాయి, కొన్ని వీడియోస్ని చూస్తే అబ్బా అనిపిస్తాయి. ఫైనల్లీ ఆనంద్ గారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. సో ఇంకా ఆయన గురించి వేరే వేరే డీటెయిల్స్ ఏమున్నాయో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ ఆనంద్ గారు, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ ఫర్ ద బ్యూటిఫుల్ ఇంట్రో. బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? యా, ఐమ్ గుడ్ సార్. మీరు వచ్చారు కదా ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఈరోజు. ఆబ్వియస్గా మాలో కూడా కొన్ని కొత్త వైబ్స్ వచ్చాయన్నమాట. ఓకే, ఇప్పుడు ఏమి తెమ్మనలే కదా ఫుడ్? అదేమి లేదండి, ఇది అయిపోయిన తర్వాత మనం బయటకు వెళ్దాం. సరే, ఓకే. ఓకే ఆనంద్ గారు, అసలు ఎలా చేస్తున్నారండి మల్టీ టాస్కింగ్? అసలు మీరు మల్టీ టాలెంటెడ్ ఫెలో అండి మీరైతే. థ్యాంక్ యూ అండి. అలా వెళ్తుందండి, డబ్బులు ఇస్తున్నారు కదా. అన్నమేగా మీరు తినేది. ఎనర్జీ లాంటిది ఏమన్నా బయట దొరుకుతుందా? దాన్ని ఏమైనా తెచ్చుకొని తింటారా? తింటానండి. ఓకే, అంటే అమెజాన్లో ఏమైనా ఆర్డర్ పెట్టుకోవచ్చేమో అని చెప్పేసి మేము కూడా ట్రై చేస్తున్నాం అనమాట. ఓ మాట్లాడుతూనే ఉంటారు, టక్క 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 చేస్తూనే ఉంటారు వీడియోస్, ఒక పక్కన తింటూనే ఉంటారు. నాకు అదే అర్థం కావట్లేదు, ఎంత తిన్నా ఇలానే ఉన్నారు మీరు. లేదండి, ఇంకా సన్నగా ఉండేవాడిని, కొంచెం పెరిగాను ఇది స్టార్ట్ చేసిన తర్వాత. అవునా? ఓకే, బట్ అయినా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. చూడగానే ఒక మంచి హీరోని చూసిన ఫీల్ వచ్చింది మాకు. థ్యాంక్ యూ అండి. హీరో అంటే గుర్తొచ్చింది, ఇన్స్టాలో ఇంత బిజీ ఉన్నారు కదా, మూవీస్ వెబ్ సిరీస్ లాంటివి ఏం చేయట్లేదా? లేదండి, అంటే అది అదృష్టం ఉండాలండి అవి రావాలంటే. మీ అదృష్టానికి ఏం తక్కువ సార్? ఇన్స్టాలో ఫాలోవర్స్తో అలా నిండిపోయి ఉంటే దీనికే అయిపోతుందండి టైం. ఇంకా దానికి ఎవరో అప్రోచ్ అవ్వట్లేదు. అండ్ కింద కామెంట్స్ చూస్తే వన్స్ మీ వీడియో కింద అన్నా నువ్వు సూపర్, అన్నా నువ్వు తోపు అని చెప్పి పెడతా ఉంటారు. మీకు ఫాలోయింగ్ అసలు ఎక్కడ తక్కువ ఉంది? అంటే ఎంత పెద్ద హీరో అయినా కానీ మినిమం ఎక్స్పెక్ట్ చేసేది ఫాలోయింగ్, రికగ్నైజేషన్. సో మీరు బయటికి వెళ్ళక ముందే ఇంత ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. ఇన్స్టాలో ఇంత చిన్న మొబైల్లో చూసినప్పుడే అంత ఫాలోయింగ్ తెచ్చుకుంటే అంత పెద్ద స్క్రీన్లో చూస్తే ఇంకెలా ఉంటుందో. అది ఆపదండి, అది చాలా అదృష్టం ఉండాలి. ఓకే, సో నో ప్రాబ్లం అండి. ఎవ్రీడే ఇలానే ఉండదు కదా. వన్ ఫైన్ డే మేబీ మిమ్మల్ని హీరోగా కూడా నేను ఇంటర్వ్యూ చేస్తానేమో. అమ్మో కష్టం లేండి నేను హీరో అంటే. సో యాక్చువల్గా ఆనంద్ గారు అంటే ఇప్పుడు ప్రజెంట్ బాగా బిజీగా ఉన్న ఇన్ఫ్లుయెన్సర్, అది అందరికీ తెలిసిన విషయం. లైక్ అంటే ట్రావెల్ చేస్తారు, ఫుడ్ చేస్తారు, బిజినెస్ చేస్తారు, ఆల్ టైప్ ఆఫ్ వీడియోస్ మీరు చేస్తూ ఉంటారు కదా, అది ఇదని చెప్పేసి లేకుండా. అండ్ మీ చేతిలో కొంతమంది లైక్ అంటే ఛానల్స్ కూడా కొన్ని హ్యాండిల్ చేస్తారు అని చెప్పేసి విన్నాను నేను. అది ఎంతవరకు నిజం? ఛానల్స్ అంటే కొన్ని ప్రొఫైల్స్ హ్యాండిల్ చేస్తాను. లైక్ పీపుల్ ఆర్ కొంతమంది చాలా బిజీగా ఉంటారు. అండ్ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్కి ప్రమోషన్స్ ప్రాబ్లం ఉంటుంది. చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గర నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి ప్రమోషన్స్ ఇవ్వడం, ఇలా ఒక హైదరాబాద్ కమ్యూనిటీ, ఇన్ఫ్లుయెన్సర్స్ కమ్యూనిటీ అని ఒకటి స్టార్ట్ చేశాను.
సో 5,000 ఫాలోవర్స్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఎవరైనా సరే అందులో జాయిన్ అవ్వచ్చు. సో మేము ఏదైనా బ్రాండ్ కొలాబరేషన్స్ ఉంటే అందులో షేర్ చేసుకుంటాం. అందరూ 5,000 మినిమం అని పెడితే మాలా 500 ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు ఏమైపోతారు సార్? అంటే 5,000 అంటే కొంచెం ఫాలోవర్స్ వచ్చారంటే కొంచెం డెడికేటెడ్గా ఇన్ఫ్లుయెన్సర్గా డెడికేటెడ్గా చేస్తున్నారన్న దీనికి. ఎందుకంటే ఒక 1,000 కూడా తీసుకోవచ్చు, కాకపోతే వాళ్ళు ఇవాళ వస్తారు రేపు వెళ్ళిపోతారు ఆ టైప్లో చాలామంది ఉంటారు. 5,000 అంటే కొంచెం డెడికేటెడ్గా చేస్తున్నారు అని చెప్పేసి మేము ఒక ప్రమోషన్ ఇచ్చినా అటు బ్రాండ్ నుంచి మాకు ఇష్యూ రాకూడదు కదా, అందుకని మినిమం 5,000 అని పెట్టుకున్నాం. అండ్ ఈ రోజుల్లో 5,000 చాలా ఈజీగానే వస్తుంది లేండి. మర్చిపోకుండా ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత కొన్ని టిప్స్ చెప్పండి సార్. మా స్టూడియోలో చాలా మంది వెయిట్ చేస్తారు. మీకే బోల్డ్ మంది ఫాలోవర్స్ ఉన్నారు కదండి. అప్పుడప్పుడు అట్లా గుర్తు చేస్తూ ఉండండి సార్, నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను. సో మీరు చేసే వీడియోస్లో లైక్ అంటే ఆల్ టైప్ ఆఫ్ వీడియోస్ చేస్తారు కదా, ఎక్కువ ఇష్టపడి చేసే వీడియోస్ ఏంటి? ఎక్కువ ఇష్టపడేదంటే కొత్తగా ఏదైనా ఉంటే ఇష్టపడతా. రెగ్యులర్గా ఇప్పుడు ఒకప్పుడు ఫుడ్ అది చాలా ఇష్టంగా చేసేవాడిని. ఇప్పుడు ఆ ఫుడ్ వచ్చేసరికి కొత్త వెరైటీ ఫుడ్ అంటే బాగా ఎంజాయ్ చేస్తా. అండ్ ఏదైనా కొత్త కాన్సెప్ట్ బిజినెస్ కానీ ఇలాంటివి అయితే ముందు రోజే ప్రిపేర్ అయ్యి వెళ్తాను అక్కడికి షూట్కి. ఓకే. రెగ్యులర్ చెక్ అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళతో ఓనర్తో డిస్కస్ చేసి దాన్ని బట్టి వెళ్ళిపోతుంది. ఓకే. ఇదైతే కనుక కొత్త కాన్సెప్ట్స్ అయితే మంచిగా ముందే ప్లాన్ చేసుకుని వెళ్తాం. సో ఆనంద్ గారు ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని కోరుకుంటారనమాట. ఫుడ్ అనేసరికి నిజంగానే డిఫరెంట్, అంటే లైక్ చాలా మంది ఫుడ్ వీడియోస్ చేస్తూ ఉంటారు బయట వీడియోస్, అంటే లైక్ ఇన్ యూట్యూబ్ ఆల్సో, ఈవెన్ ఇన్ ఇన్స్టాగ్రామ్ కూడా. కానీ మీ వీడియోస్ వచ్చేసరికి చాలా యూనిక్ అనిపిస్తాయి. మేబీ అంటే సెలెక్షన్ కూడా మీరు అట్లానే చేస్తారేమో కదా, లైక్ అంటే అందరూ వెళ్ళే రెస్టారెంట్స్ కాకుండా కొన్ని ప్లేసెస్లో స్పెషల్లీ డిజర్ట్స్ గురించే చెప్తూ ఉంటారు, అవి చాలా యూనిక్ అనిపిస్తాయి. రీసెంట్గా ఒక వీడియో చూసాను, అందులో ఏంటంటే కంప్లీట్గా వెజ్ గురించి చెప్పారు. ఇక్కడికి ఎవరైనా వచ్చారంటే నాన్ వెజిటేరియన్స్ వెజ్గా మారిపోవడం ఖాయం అని చెప్పి మొదలు పెడతారు. మీరు ఎందుకు మారిపోతారు అసలు అని చెప్పేసి అనిపించింది. బట్ నిజంగానే అది చూసి వెజ్లో కూడా ఇన్ని వెరైటీస్ ఉంటాయా అని చెప్పేసి అనుకున్నాను అనమాట. చాలా ఉన్నాయండి వెజ్లో. అంటే మీ ప్రెజెంటేషన్ కూడా అట్లానే అందరూ చెప్పే దానికి భిన్నంగా చెప్తూ ఉంటారు మీరు. ఓకే ఓకే ఏంటండి కాదా? అంటే నాకు తెలియదు, నాకు వచ్చింది నేను ఏదో చెప్తున్నాను. మీరు ఓకే ఓకే అనకూడదు సార్, ఎస్ ఎస్ అని చెప్పాలి, లేకపోతే నేను ఏదో మీతో చెప్పిస్తున్నాను బలవంతంగా అనుకుంటారు అందరూ. ఓకే. సో డిఫరెంట్గా చేస్తూ ఉంటారు కదా, లైక్ అంటే దీనికి మీరంటే తిని ఎంజాయ్ చేసిన ఫీలా అది, లేకపోతే నేను ఇలా చెప్పాలి అని చెప్పి ముందే ఏమైనా పేపర్ మీద రాసుకున్న తర్వాత చెప్తారా? మ్యాక్సిమం మాకైతే ఫస్ట్ ఫుడ్ ఐటమ్స్ ఇవి మా సిగ్నేచర్ డిషెస్ అని ఇస్తారు. కానీ నేను ఎంజాయ్ చేసిన వాటిని మటుకు కొంచెం రీల్లో హైలైట్ చేస్తుంటాను. సో అండ్ ట్రావెల్ లైక్ అంటే ఇప్పుడు డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళాలి అని ఎక్స్పీరియన్స్ చేయాలి అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. సో ప్రమోషనల్ పేరుతో అన్ని ఎక్స్పీరియన్స్ చేసేస్తున్నారు కదా మీరు. కొంచెం అది అదృష్టం అని చెప్పాలండి. మామూలుగా అయితే నేను చాలా ఎక్స్పీరియన్సెస్ నేను చేయలేను, నా దగ్గర ఉన్న డబ్బులతో నేను ఎక్స్పీరియన్స్ చేయలేను. బట్ ఈ ప్రమోషన్స్ వల్ల నేను చాలా కొత్త ఎక్స్పీరియన్సెస్ అయ్యి నేను చేశాను, చాలా సెలబ్రిటీస్ని మీట్ అయ్యాను. సో ఇది అయితే నేను లక్కీ అని ఫీల్ అవుతాను. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడదాం మనం. డబ్బు అనేది చెప్తున్నారు, గట్టిగానే తీసుకుంటారు కదా ఇన్ఫ్లుయెన్సర్స్ డబ్బులు. అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఎవరి రేంజ్ బట్టి వాళ్ళకు ఉంటుందండి. ఒక్కొక్క వీడియోకి మినిమం ఒక 1 lakh ఛార్జ్ చేస్తారా అండ్ అబోవ్ ఛార్జ్ చేస్తారా సార్? 1 lakh అబోవ్ వస్తే నేను ఇలాంటి ఏదైనా ఛానల్ పెట్టేద్దునేమో అండి. మీరు అలా ఎలా అనుకుంటారు సార్? బయట మా దగ్గరకు వచ్చే గెస్ట్లని మేము ఎప్పుడైనా ఒక చిన్న వీడియో చేసి పెట్టండి అంటే 1 minute వీడియో 1 lakh అని చెప్పేసి ఇంతే చెప్తున్నారు డైరెక్ట్గా. నేనైతే ఇంకా ఆ రేంజ్కి వెళ్ళలేదండి, నేను చాలా అందుబాటులోనే ఉంటాను. నేను అందుబాటులోనే ఉంటారు. సో ఇప్పుడు ఆనంద్ గారు మాకేం చెప్తున్నారంటే, ఇప్పుడు మీరు వీడియో అడిగినా నేను ఫ్రీగా చేసి పెట్టను, అందుబాటులోనే ఉంటాను, మీరు నేను చెప్పిన అమౌంట్ ఇచ్చి చేయించుకోండి అంటున్నారు. అంటే మీకైతే ఫ్రీగానే చేస్తాలేండి. థ్యాంక్ యూ సార్. సో నెక్స్ట్ ట్రావెల్ అనేది లైక్ ఫుడ్ ట్రావెల్ రెండు పక్క పక్కన పెడితే, బిజినెస్ గురించి నేను తక్కువ మాట్లాడతాను ఎందుకంటే నాకు ఆ సబ్జెక్ట్ గురించి పెద్దగా తెలియదు కాబట్టి. సో ట్రావెల్ అండ్ ఫుడ్ గురించి కొంచెం ఎక్కువగానే మాట్లాడతాను ఎందుకంటే అవి రెండు నాకు ఇష్టమైనవి కాబట్టి. ట్రావెల్లో ఉన్నప్పుడు ఫుడ్ తింటా, ఫుడ్ తినేటప్పుడు ట్రావెల్ చేస్తా. సో ఆటోమేటిక్గా రెండు అంటే నాకు చాలా ఇష్టం. సో ట్రావెల్ చేసేటప్పుడు ఆన్ ది వేలో
మీకు సడన్గా ఏదైనా ఒక రెస్టారెంట్ కనబడింది అనుకోండి, అది ప్రమోషన్ కాదు, అయినా కానీ అందులోకి వెళ్ళి ఒక కాఫీ తాగుతూనో లేకపోతే ఏదైనా ఒక బ్రేక్ఫాస్ట్ లాంటివి ఏదైనా చేస్తూనో అది నచ్చిందంటే కూడా ఇలా మొబైల్ తీసి హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పేసి ఏదో ఒకటి మాట్లాడేస్తుంటారా? అలా తక్కువ అండి. నేను ఒకసారి ప్రమోషన్స్ కాకుండా పర్సనల్ లైఫ్ ఉన్నదంటే అందులో మళ్ళీ ఈ పనులు పెట్టుకోను. నేను అక్కడికి వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేస్తాను. ఎందుకంటే మీకు కనిపించేది మేము ఫుడ్ ఎంజాయ్ చేస్తాం అది అనుకుంటారు, కానీ మాకు మ్యాక్సిమం టైం షూట్కి వెళ్ళిపోతుంది. మేము ఎంజాయ్ చేసేది చాలా తక్కువ. అందుకని బయటికి ఎంజాయ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఎంజాయ్ చేస్తాను, అప్పుడు మళ్ళీ ఈ షూట్స్ పెట్టుకోను నేను. నిజానికి సీరియస్గా మనం మాట్లాడుకోవాలి అంటే పాపం నిజంగానే ఇన్ఫ్లుయెన్సర్స్కి అసలు టైం ఉండదు కదా. కష్టమే అండి. అంటే ఉన్న 24 అవర్స్లో మ్యాక్సిమం అంటే కొన్ని అవర్స్ స్లీప్కి పోయినా మిగతా కొన్ని అవర్స్లో మీరు పర్సనల్ టైం అనేది కేటాయించేది మేబీ చాలా తక్కువ అనుకుంటా. 2-3 అవర్స్ ఉంటుందేమో మ్యాక్సిమం. మిగతా టైం వీడియోస్ చేసుకోవాలి, ఎడిటింగ్ చేసుకోవాలి, మీకు నచ్చినట్లు దాన్ని ప్రమోట్ ఇన్ ద సెన్స్ అది సపరేట్, ఆ వీడియో అప్లోడ్ చేసుకోవాలి. సో ఇదంతా ప్రొసీజర్. యా కొత్త బ్రాండ్స్ చూసుకోవాలి, ఇంకా బిజినెస్ ఎలా డెవలప్ చేసుకోవాలి, మీ ఇన్స్టా పేజ్ ఎలా గ్రో చేసుకోవాలి, ఇవన్నీ మీకు ఈ హెడేక్స్ అన్ని కొంచెం గట్టిగానే ఉంటాయి కదా. రోజంతా మా ఇన్స్టాగ్రామ్ తోటే సరిపోతుంది మాకు. మేమేమనుకుంటాం అమ్మో వీళ్ళకి 2000 ఫాలోవర్స్ 3000 ఫాలోవర్స్ అని 2000 దగ్గర నుంచి 3000 దగ్గర నుంచి మొదలు పెట్టుకుని మిలియన్స్లో ఉన్నారు ఫాలోవర్స్, అసలు వీళ్ళు ఎంత లక్కీ అని చెప్పేసి అనుకుంటాం. కానీ పాపం మీలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ వచ్చి మాకు ఇంటర్వ్యూస్ ఇచ్చి వెళ్ళిన తర్వాత అవన్నీ విని తప్పులేదు పాపం వీళ్ళకి ఇంతమంది ఫాలోవర్స్ ఉండడం అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. అంటే మేము చేసింది మాకు వాళ్ళు 60 సెకండ్స్ వీడియో చూస్తారు, కానీ దాని వెనకాల మాకు 1 డే హార్డ్ వర్క్ ఉంటుంది. ఏ ఇన్ఫ్లుయెన్సర్ కన్నా ఒక 1 డే హార్డ్ వర్క్ తోటి ఆ 60 సెకండ్స్ వీడియో వస్తుంది. ఓకే. సో మా ఎర్నింగ్స్ చూసిన తర్వాత అబ్బా వీళ్ళకి ఈజీగా వచ్చేస్తుంది, అలా వెళ్ళి ఆ వీడియో పెడతారు మనీ వచ్చేస్తుంది అని అనుకుంటారు, కానీ యాక్చువల్ రియాలిటీ వేరే ఉంటుంది. ఓకే. గోదావరి డిస్ట్రిక్ట్ సార్? అవునండి. అదే మా వెనకాతలా ఉన్నారు కదా. ఓకే, మాది కాకినాడ అండి. ఓకే అదే అర్థమైపోయింది. రైట్. పుట్టింది పెరిగింది మొత్తం అంతా కాకినాడ అండి. సిటీయా కాకినాడలోనేనా సరౌండింగ్స్? ఓకే. సుబ్బయ్య హోటల్ చేశారా మరి? సుబ్బయ్య హోటల్ చేయలేదండి. అక్కడికి వెళ్ళి కూర్చునే ప్లేస్ కూడా ఉండదండి. మీరు కాకినాడ వెళ్తే చూడండి, కూర్చునే ప్లేసే కష్టం, ఇంకా అక్కడ షూటింగ్ అంటే ఇంకా కష్టం. కానీ మీ ఊరు మీ ప్లేస్ నాకు ఉంటదండి చెయ్యాలని, కాకపోతే చెప్పాను కదా అక్కడ రిలాక్స్ అవ్వడానికి వెళ్తాను, అప్పుడు ఈ షూట్స్ పెట్టుకోను. ఓకే. ఎవరు అడగరా మీ ఊరికి వెళ్ళినప్పుడు? ఇప్పుడు మీ ఊర్లో కొంతమంది గుర్తుపెట్టి అడుగుతారు, కొంతమంది ఎక్కడో చూసాను అని, ఎందుకంటే అక్కడ అంత ఐడియా లేదు కదా, హైదరాబాద్ రీల్స్ అక్కడ అంత రీచ్ రావు కదా. సార్ హైదరాబాద్లో అయినా కాకినాడలో అయినా, హైదరాబాద్లో ఇన్స్టా పేజ్ క్రియేట్ చేసింది కాకినాడలో కూడా వర్క్ చేస్తుంది కదా. అంటే మేము పోస్ట్ చేసేవన్నీ హైదరాబాద్ ట్యాగ్ చేస్తాం కదా లొకేషన్. ఓకే. సో అక్కడి దాకా వెళ్ళేది తక్కువ ఉంటుంది, అక్కడ చాలా తక్కువ రీచ్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు మొత్తం అంతా కాకినాడలోనే పుట్టింది పెరిగింది. స్టడీస్ ఏంటి సార్? స్టడీస్ నేను బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేశాను అండ్ మల్టీమీడియాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను. ఓకే. ఎక్కడ? కాకినాడ అండి. కాకినాడలోనే. సో హైదరాబాద్ ఎప్పుడు మీ ప్రయాణం? హైదరాబాద్ నేను అక్కడ జాబ్ చేశాను, కాకినాడలోనే ఐటీలో చేశాను. చేసిన తర్వాత ఇక్కడ ఒక 3 MNCస్లో చేశాను. దాని తర్వాత MNCలో చేస్తూ తిరిగేవాడిని కొంచెం వేరే ప్రాజెక్ట్స్ గురించి, వేరే స్టేట్స్ ఇక్కడ అన్నీ తిరిగినప్పుడు ర్యాండమ్గా పోస్ట్ చేసేవాడిని. సో నెమ్మదిగా ఈ కోవిడ్ టైంలో వీటికి రీచ్ పెరిగింది, సరే ఆఫీస్ వర్క్ తగ్గింది, ఇంకా అలాగలా ఇంకా ఫుల్ టైం దీనికి వచ్చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మల్టీ టాస్కింగ్ ఏం లేదు, కంప్లీట్గా ఈ వీడియోస్ మీదే ఉన్నారు, ఆఫీస్ వర్క్ ఏం లేదా? లేదు. ఓకే. బట్ ఎలా అండి బాబు, జాబ్ చేస్తూ ఇది స్టార్ట్ చేశారు మీరు అంటే కొంచెం ఇంచుమించు ఎవరన్నా అలాగే పార్ట్ టైం కింద స్టార్ట్ చేసిన వాళ్ళే ఎక్కువ. సో ఇప్పుడు స్టిల్ చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఇది పార్ట్ టైం కింద చేస్తున్నారు. ఓకే. జాబ్ చేస్తూ పార్ట్ టైం కింద చేసేవాళ్ళు ఉన్నారు, కానీ ఇంత లక్షల ఫాలోవర్స్ ఉన్నప్పుడు కూడా పార్ట్ టైం కింద చేస్తే అది వర్కౌట్ అవుతుందా? వర్కౌట్ అవుతుందండి, ఎందుకంటే సాటర్డే సండేస్ ఫ్రీ టైం ఉంటుంది కాబట్టి అలా షెడ్యూల్ చేసుకుంటారు. మేబీ నాలా డైలీ వీడియో రాకపోయినా వాళ్ళకి వీక్లీ ఒక 2-3 వీడియోస్ వస్తాయి కాబట్టి వాళ్ళకి రీచ్ బాగానే వస్తుంది. ఓకే.
సో హైదరాబాద్ వన్స్ వచ్చిన తర్వాత మీరు జాబ్ పర్పస్ వచ్చారు కదా, ఇప్పుడేమో జాబ్ లేదు, కంప్లీట్గా ఇన్స్టా మీదే ఉన్నారు. బట్ బ్యాలెన్స్ అవుతుందా అంటే అక్కడ శాలరీ ఐటీ శాలరీ వేరే, బట్ ఇక్కడ ఇన్స్టాలో రీల్ చేస్తే కానీ ప్రమోషన్ చేస్తే కానీ మీకు అమౌంట్ రాదు కదా. సో ప్రమోషన్స్ అక్కడ శాలరీకి తగ్గట్లు ఇక్కడ ఓకే బ్యాలెన్స్ అవుతాయా? బాగానే వస్తుంది అండి, ఇంచుమించు బాగా రావడం కదా, ఇక్కడ ఎక్కువ వస్తుందని చెప్పొచ్చు కదా. ఎందుకంత మొహమాట పడుతున్నారు? నేను అప్పడగను మిమ్మల్ని. పర్వాలేదండి, అందుకే నేను మా జాబ్ మానేసి ఇక్కడికి వచ్చానంటే ఎంతో కొంత బెనిఫిట్ ఉంటేనే కదా. యా డెఫినెట్గా బెనిఫిట్ లేకుండా ఎవరైనా ఎందుకు వస్తారు. కానీ మీ దాకా వచ్చేసరికి లైక్ అంటే ఇప్పుడు ఇంట్లో ఎలా ఉంటుందంటే మా అబ్బాయి జాబ్ చేయాలి, మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు అంటే మా అబ్బాయి జాబ్ చేస్తున్నాడు అని చెప్పుకోవడం ఒకలా ఉంటుంది, ఎందుకంటే కాకినాడ కాబట్టి. మా అబ్బాయి ఇన్స్టాలో రీల్స్ చేస్తాడు అంటే మీ అబ్బాయికి ఏమైంది, ఎందుకు ఇన్స్టాలో రీల్స్ చేయడం అని చెప్పేసి ఇంటి పక్కన ఆంటీలు వాళ్ళు చెప్తూ ఉంటారు కదా. సో అలాంటివి ఎప్పుడైనా ఇంటి దగ్గర జరిగాయా? ఉంటాయి. అంటే ఇప్పుడు యంగ్స్టర్స్ ఎలా వచ్చారు అంటే అరే రాంగ్ స్టెప్ వేస్తున్నారేమో అని భయపడతారు. సో వన్స్ గ్రో అప్ అయ్యి అన్ని ఇండస్ట్రీస్ చూసి దాని తర్వాత ఫుల్ టైం దీనికి వెళ్ళారు. వాళ్ళు చూసారు కదా నా గ్రోత్ ఏంటి, ఎలా ఉండే గ్రోత్ ఎలా అయ్యిందని చూసారు కాబట్టి సో వాళ్ళు ఎప్పుడు అబ్జెక్ట్ చేయలేదు. ఇంట్లో సిచ్యువేషన్ ఎలా ఉండేది అంటే అమ్మ దగ్గర నుంచి కానివ్వండి, అలా పేరెంట్స్ దగ్గర నుంచి అలా? మా మమ్మీ డాడీ అయితే ఇప్పుడు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు. నేను జాబ్ చేసేదానికన్నా ఇప్పుడు గర్వంగా ఫీల్ అవుతున్నారు. మా కొడుకు సెలబ్రిటీ అయిపోయాడు అని చెప్పా. బయటకు వెళ్ళినప్పుడు ఎవరన్నా కొంచెం పలకరించిన ఏదన్నా అని కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వాళ్ళైతే. అమ్మకి ఆటోమేటిక్గా కొడుకులు కొంచెం గ్రో అయ్యారు అంటే నా కొడుకు అని చెప్పేసి ఒక రకమైన ఫీల్ ఉంటుంది అనమాట మదర్స్ దగ్గర. మాకేంటంటే పాపం మా నాన్నల దగ్గర నుంచి అప్రిషియేషన్స్ ఉంటాయి, మీకేంటంటే అమ్మలు రెడీగా ఉంటారు. మా అబ్బాయి ఏ సక్సెస్ చేస్తే మేము ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పి మీరు ఇంకా సక్సెస్ అవ్వకముందు నుంచే వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారు కదా. మదర్ సన్ బాండింగ్ ఆ రకంగా ఉంటుంది. రైట్. సో మీరు ఇప్పుడు లైక్ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇవే కదా చేస్తున్నారు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం సార్, రీసెంట్గా నాకు ఒక ఇన్ఫ్లుయెన్సర్ వచ్చారు ఇంటర్వ్యూకి. సో తను ఒక విషయం చెప్పి ఫీల్ అయ్యారు, మేబీ ఇది నిజమా కాదా అన్నది నాకు తెలీదు, బట్ మిమ్మల్ని ఒకసారి అడుగుతాను. లైక్ అంటే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్, ఇప్పుడు మీరు కూడా కొంతమంది పేజెస్ హ్యాండిల్ చేస్తున్నారు కాబట్టి కొన్ని పెద్ద కంపెనీస్ అనుకుందాము, కొంతమంది సెలబ్రిటీస్ పేజెస్ మెయింటైన్ చేసేటప్పుడు ఆ పేజెస్ అనేది వాళ్ళకి మధ్యన ఏదో డిఫరెన్స్ వచ్చి 70-30 60-40 ఇలా ఉంటాయి కదా. సో ఏదైనా డిఫరెన్స్ వచ్చేసేసి వాళ్ళు వన్స్ అక్కడ నుంచి బయటకు వచ్చేసేటప్పుడు ఆ పేజ్ అనేది వీళ్ళకి ఇవ్వకుండా వాళ్ళే ఉంచేసుకుంటారంట, అది నిజమేనా? అది డిపెండ్స్ అండి. యాక్చువల్గా ఇప్పుడు ఒక అతనికి ఒక ఇన్స్టాలో ఏదో రీల్స్ చేసుకుని కొంచెం పాపులర్ అయ్యాడు, అతన్ని తీసుకొచ్చి వాళ్ళకి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి మొత్తం వాళ్ళు ఇన్స్టా పేజ్ని హ్యాండిల్ చేస్తూ లైక్ ఫ్రమ్ స్క్రాచ్ వాళ్ళు చేశారు అనుకోండి, రేపు పొద్దున అతను బయటికి రావాలంటే అతనికి కొంచెం ఇష్యూ అవుతుంది జనరల్గా. ఎందుకంటే మొత్తం ఇతన్ని గ్రో చేసింది వీళ్ళే కాబట్టి బయటకు వచ్చేటప్పుడు మేబీ కొంచెం ప్రాబ్లం అవ్వచ్చు. ఆ గ్రూప్ ఎవరైతే బ్రాండ్తో బయటికి రావడానికి మేబీ కొంచెం ప్రాబ్లం రావచ్చు. లేదు వీళ్ళు ఆల్రెడీ వీళ్ళకి ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, నాకు ఇన్స్టా పేజ్ ఉంది, నేను ఇప్పటిదాకా నేనే హ్యాండిల్ చేసుకుంటున్నాను, అది ఆల్రెడీ బాగానే గ్రో అయిపోయింది. ఇప్పుడు నాకు ఏంటంటే నాకు బిజీగా ఉండి నాకు ఏదైనా ఒక టీమ్ సపోర్ట్ కావాలి, ఎడిటింగ్ కానీ ఒక స్టూడియో సెటప్ కానీ ఏదైనా టీమ్ సపోర్ట్ కావాలి అన్నప్పుడు నేను వీళ్ళతో కొలాబరేట్ అవుతాను, ఈ కంపెనీస్తో. అలా కొలాబరేట్ అయినప్పుడు మనకి ప్రాపర్ అగ్రిమెంట్ ఉండి ఇక ఇలా 1 year 2 years అగ్రిమెంట్ ఉండి రెవెన్యూలో ఎంత అమౌంట్ అని మాట్లాడుకుంటాం ముందే. సో ఇప్పుడు 1 year కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత ఇన్ కేస్ బయటకు వచ్చేయాలంటే వచ్చేయచ్చు, దానికి వాళ్ళు ఏమీ అబ్జెక్షన్ చెప్పారు. ఓకే, ఏదైనా కానీ మీ వన్స్ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళకి 0 followers నుంచి స్టార్ట్ అయిన వాళ్ళకి డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఓకే, ఇప్పుడు కొంతమంది ఆర్టిస్టులు ఏంటంటే వాళ్ళు బాగా పాపులర్ అవుతున్నారు, కొంతమంది వాళ్ళ కోసమే చూస్తున్నారు అన్న వాళ్ళని కొన్ని ఛానల్స్ హ్యాండిల్ చేస్తూ ఉన్నాయి, కొన్ని కంపెనీస్ హ్యాండిల్ చేస్తూ ఉన్నాయి. సో 0 followers నుంచి మొదలు పెట్టారు కాబట్టి డెఫినెట్గా ఆ డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు మీలాంటి వాళ్ళని తీసుకున్నప్పుడు ఏంటంటే మీకంటూ ఆల్రెడీ ఒక పేజ్లో డెఫినెట్గా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, మీకు ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి మీలాంటి వాళ్ళని వాళ్ళ దగ్గర పెట్టేసుకోవడం కొంచెం కష్టం, జస్ట్ ఒక అగ్రిమెంట్ బేస్లోనే నడుస్తుంది అనమాట. ఓకే, కానీ సార్ వేరే వాళ్ళతో ఇప్పుడు మీరు కంప్లీట్గా మీరు ఫస్ట్ నుంచి ఇండివిజువల్గా చేసుకోవడం అలవాటు అయిపోయి సడన్గా ఇంకొకరితో కొలాబ్ అవ్వాలి అంటే మేబీ మీకు కొంచెం వర్క్ దగ్గర ప్రాబ్లం అవ్వచ్చు, కొంచెం కష్టమే అనిపిస్తుంది.
సో వేరే ఎందుకంటే నా మైండ్లో నాకు వీడియో ఇలా రావాలని నాకు ముందే ఒకటి ఉంటుంది. నేను తీసే షార్ట్స్ బట్టి నాకు స్క్రిప్ట్ ఎవ్రీథింగ్ నాకు మైండ్లో ఉంటుంది. దానికి వాళ్ళు మ్యాచ్ చేయడం కష్టం అవుతుంది. సో టు అండ్ ఫ్రో ఎడిటింగ్ రీఎడిట్కి వెళ్ళే బదులు నేనే చేసేసుకోవచ్చు కదా అని అనిపిస్తుంది. ఓకే. సో నాలాంటి వాళ్ళకైతే కొంచెం కష్టం వాళ్ళతో కొలాబరేట్ అవ్వడం. అండ్ వాళ్ళకి మల్టిపుల్ ఉంటాయి, మల్టిపుల్ ఛానల్స్ హ్యాండిల్ చేయడం వల్ల మీరు ఒక్కళ్ళే ఉంటారు, బట్ అక్కడ ఏంటంటే నంబర్ ఆఫ్ ఛానల్స్ ఉంటాయి కదా. సో బ్రాండ్స్ ఏంటంటే బ్రాండ్స్ మాకు ఈ టైం కల్లా రీల్ పోస్ట్ అయిపోవాలని చెప్తారు. సో ఇక్కడ మాకు డిలే అయ్యింది అనుకోండి, అక్కడ మాకు బ్రాండ్తో ప్రాబ్లం వస్తుంది. సో మ్యాక్సిమం ఎవరు ఇన్ఫ్లుయెన్సర్స్ ఇలాగా చేసే వాళ్ళు ఎవరు వేరే బ్రాండ్స్ తోటి అంత తొందరగా కొలాబరేట్ అవ్వలేరు. ఓకే, ఓన్గా చేసుకునే వాళ్ళే బ్రాండ్స్తో బాగా కొలాబరేట్ అవ్వచ్చు అనమాట. మేము ఓన్గా చేసుకునే వాళ్ళు, ఎవ్రీథింగ్ ఓన్గా చేసుకునే వాళ్ళు వాళ్ళతో కొలాబరేట్ అవ్వలేరు. ఎందుకంటే మాకు కంప్లీట్ నాలెడ్జ్ ఉంటుంది, మా మైండ్లో మాకు ఒక వీడియో రీల్ ఇలా రావాలని ఉంటుంది. వాళ్ళతో కొలాబరేట్ అవ్వలేరు కంపెనీస్ తో, బట్ బ్రాండ్స్ అనేవి మటుకు బాగా అవుతాయి కదా. బ్రాండ్స్ తోటి మాకు ప్రాబ్లం ఉండదు. అయినా నేను అసలు ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నా, మీరు చేసేదే మొత్తం బ్రాండ్స్ కదా, మళ్ళీ మిమ్మల్ని నేను పట్టుకొని బ్రాండ్స్ తో బాగానే కొలాబరేట్ అవ్వచ్చా అని చెప్పేసి అడుగుతున్నా. ఓకే. అండ్ ఇప్పుడు మీరు యాక్చువల్గా వన్స్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు అవుతూ ఉన్నాయి కదా, ఈ స్పేస్లో అంటే లైక్ ఈ టైంలో మీకు ఏమైనా ఆఫర్స్ రావడం లైక్ వెబ్ సిరీస్ నుంచి కానీ, ఎందుకంటే ఇప్పుడు నంబర్ ఆఫ్ ఛానల్స్ ఉన్నాయి, లైక్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తమిళ మీడియా కానివ్వండి, ఇన్ఫినిటమ్ కానివ్వండి, ఎక్కువ ఇన్ఫ్లుయెన్సర్సే వాళ్ళ ఛానల్స్లో ఆర్టిస్టులుగా కనబడుతూ ఉన్నారు. సో మీకు మీ దాకా ఏమన్నా ఆఫర్స్ రావడం అయిందా? నాకు ఆఫర్స్ అయితే ప్రస్తుతానికైతే ఏమీ రాలేదు. ఒక ఆయన అయితే అడిగారు, బట్ ఆయన నేను అడగకుండానే నేను ఎక్కువ ఛార్జ్ చేస్తానేమో అనుకుని ఆయన బ్యాక్అవుట్ అయిపోయారు. మీ దాకా రాలేదా? వచ్చి అడిగారు, అడగడం అయితే అయ్యింది. సో ఇలా చేద్దాం అది ఇది అని అన్నారు. ఓకే, డీటెయిల్ మాట్లాడుకుందాం అన్న. అంతా డీటెయిల్ మాట్లాడుకున్నాక మేబీ నేను ఎక్కువ ఛార్జ్ చేస్తానేమో అని ఇంకా కంప్లీట్ బ్యాక్అవుట్ అయిపోయారు ఆయన. అసలు ఇంతకీ మీరు అమౌంట్ గురించి ఏం చెప్పలేదు? ఏం చెప్పకుండానే పాపం ఆయనే అంతేలే, మీ హడావిడి చూసి ఎవరైనా మీరు ఎక్కువ ఛార్జ్ చేస్తారని అనుకుంటారు. ఎందుకంటే ఇందాక నేనే అడిగాను కదా సార్, మినిమం ఒక రీల్కి వచ్చేసి ఒక 1 lakh తీసుకుంటారా అని చెప్పేసి. ఆ ఫ్లో అలా ఉంటుంది అంతే. సో మీరు అసలు లైక్ అంటే ఎక్కువ ఇప్పటి వరకు చేసిన రీల్స్లో మీరు ఎంజాయ్ చేసిన రీల్ ఏంటి? చాలా ఉన్నాయండి. రీసెంట్ టైమ్స్లో అయితే నాకు ఫుడ్ బాగా పెడితే, కొత్త వెరైటీస్ పెట్టిందే ప్రతిదీ ఎంజాయ్ చేస్తా. ఫుడ్ అయితే బాగా ఎంజాయ్ చేస్తా, కాకపోతే అక్కడే ఎక్కువ టైం అయిపోతుంది నాకు. ఇప్పుడు మీ ఫేవరెట్ రెస్టారెంట్ ఏంటి? లైక్ అంటే కొన్ని వీడియోస్ చేసినప్పుడు ఫుడ్ బ్లాగ్స్ ఆటోమేటిక్గా మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చారనుకోండి, కాకినాడ నుంచి కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ కానీ, మనం మొన్న ఒక వీడియో చేశాను, మనం అదే రెస్టారెంట్కి వెళ్దామని చెప్పేసి వాళ్ళని తీసుకువెళ్ళడం, అమ్మ నాన్న ఇక్కడికి వస్తే మమ్మీ మనం అదే రెస్టారెంట్కి వెళ్దామని చెప్పేసి అక్కడికి తీసుకొని వెళ్ళడం, అలాంటి రిపీటెడ్గా వెళ్ళే రెస్టారెంట్ ఏదైనా ఉందా? అలాంటివి చాలా ఉన్నాయి, కానీ ఇప్పుడు చెప్తే మిగతా బ్రాండ్స్ ఫీల్ అవుతాయేమండి. బట్ చెప్తాను నేను, అంటే అవి అయితే నేను ప్రమోషన్ చేయలేదు ఇప్పటిదాకా. బట్ ఐ ఎంజాయ్ మండీ 36లో మండీ ఒకటి ఎంజాయ్ చేస్తా. అండ్ స్పుడాటో అని ఉంది గచ్చిబౌలిలో, అక్కడ మండీని మటన్ని మిల్క్లో బాయిల్ చేసి ఇస్తారు, అదొకటి నాకు బాగా నచ్చుతుంది. అండ్ నా టేస్ట్ మిల్క్లో బాయిల్ చేసి ఇస్తారు, అదొకటి నచ్చుతుంది. మళ్ళీ ట్రై చేయాలి అనిపిస్తుంది. ఇంకా మీకు నాది వచ్చి టేస్ట్ ఏమి పర్టికులర్గా ఇది అని చెప్పలేను, ఎందుకంటే నాకు ఇప్పుడు బిర్యానీ ప్రమోషన్స్ ఎక్కువ వచ్చాయి అనుకోండి, కొన్ని రోజులకి నాకు బిర్యానీ నచ్చదు, మళ్ళీ ఒక 1 month 2 months వరకు నాకు బిర్యానీ తినాలనిపించదు. మళ్ళీ కెఫేస్కి వెళ్తాను, కెఫేస్కి తిని అది బోర్ కొడితే మళ్ళీ వేరే ఏదో అలాగా మారిపోతుంటుంది. ప్రమోషన్ కూడా మీకు ఏది తినాలనిపిస్తే దానికే వెళ్ళి చేసుకొని వస్తారనమాట. అంతేనా? లక్కీ సార్ మీరు. అసలు మేమేంటంటే ఏదో వండుకొచ్చుకుంటున్నాం, ఏదో తింటున్నాం, ఏ వీకెండ్లోనో ఏదో ఆర్డర్ పెట్టుకుంటాం. మహా అయితే హెల్దీగా తింటున్నారండి. అంత హెల్దీ ఏం కాదులే సార్, మేము అడ్డమైన గడ్డి తింటాం. కాకపోతే ఏంటంటే ఆప్షన్స్ ఎక్కువ ఉండవు మాకు. మీకేంటంటే డిఫరెంట్ లైక్ అంటే ఇక్కడ గల్లీలో ఉన్న టీ షాప్ దగ్గర నుంచి కాంటినెంటల్ వరకు మీరు అన్నీ ట్రై చేస్తూ ఉన్నారు. సో ఆటోమేటిక్గా మీదంతా కొంచెం మీరు రిచ్ కిడ్ అన్నట్లు ఇప్పుడు. ఆల్మోస్ట్ రిచ్ కిడ్ ఫెసిలిటీస్ ఎంజాయ్ చేస్తున్నానని చెప్పేసి అనొచ్చు. రిచ్ కిడ్ కాకపోయినా మనిషికి ఏం కావాలి సార్? తినడం, పడుకోవడం. మీరు అనుకున్నట్టు ఉండదండి ఫుడ్ బ్లాగర్ లైఫ్.
ఇప్పుడు మీకే ఇప్పుడు ఒక 10 వెరైటీస్ డిషెస్ పెట్టారు అనుకోండి, మీరు ఎన్ని ఎంజాయ్ చేస్తారు అందులో? కష్టమే. ఫస్ట్ 2 తింటారు, ఎంజాయ్ చేస్తారు. థర్డ్ దగ్గర నుంచి మీకు ఫుడ్ ఎక్కువైపోయి మీరే తినలేరు, ఎంత టేస్టీ ఫుడ్ అని. మా పరిస్థితి అంతే. కానీ పాపం మీకు ఆప్షన్ లేదు కదా, వన్స్ కెమెరా ఆన్ చేసిన తర్వాత అన్ని టేస్ట్ చేయాల్సిందే కదా. మాకు ఏంటంటే ఇప్పుడు మాకు ఆల్రెడీ తిన్న తర్వాత మాకు ఫుల్ అయిపోతుంది ఒక స్టేజ్కి వచ్చేసరికి. అప్పుడు వాళ్ళు ఏదో సిగ్నేచర్ డిష్ తెస్తారు, మేము తినలేము. కానీ మేము తినకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు, మేము నచ్చలేదా అని ఫీల్ అవుతారు. సో తప్పకుండా తినాలి. ఒకవేళ ఫుడ్ బాగోకపోయినా మంచిగానే ఎక్స్ప్రెషన్ ఉండాలి. సో మాకు అలాంటి ఎక్స్పీరియన్స్లు కూడా ఉంటాయి. ఒక్కసారి మాకు అసలు నచ్చకపోయినా చక్కగా నవ్వుతూ చెప్పాలి. ఇది నాకు క్లారిటీ కావాలి ఇక్కడ. మీనంటే ఇప్పుడు నిజంగానే అస్సలు బాగాలేదు ఫుడ్ అక్కడ ఒక ప్లేస్ లో, బట్ అయినా కానీ తిని వావ్ సూపర్ అద్భుతం అని చెప్పాల్సిందేనా? లేదండి, అంటే ఇఫ్ అది బాగానే మ్యాక్సిమం నేను అయితే మ్యాక్సిమం బాగుంటేనే రీల్ చేస్తాను. నేను ప్రమోషన్స్కి వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఫుడ్ కొంచెం నచ్చలేదండి, ఇలా డిఫరెన్స్ ఉన్నది, నాకు కొంచెం నచ్చలేదు, మీకు పే చేయమంటే పే చేసేస్తా. ఇప్పుడు నేను తిన్న ఫుడ్ చేయమంటే చేసేస్తాను. బట్ లేకపోతే మీరు మళ్ళీ పిలవండి, వాళ్ళు ఏదో కొంచెం సరిగ్గా రాలేదనుకుంటే మళ్ళీ పిలవండి, అప్పుడు వచ్చి చేస్తానని చెప్పేసి వచ్చేసినవి చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి. అవునా, సూపర్. అంటే జెన్యూన్ రివ్యూ ఇస్తారు ఏదైనా కానీ. మినిమం ఇప్పుడు మా రీల్ చూసి ఒక ఫ్యామిలీ వెళ్ళిందంటే చాలా చండాలంగా ఉంది అని ఫీల్ అవ్వకూడదు కదా. ఎందుకంటే దాని ఎఫెక్ట్ నా మీద కూడా ఉంటుంది, నా ప్రొఫైల్ మీద ఉంటుంది, అటు బిజినెస్ మీద ఉంటుంది. చాలా మంది కదా సార్, లైక్ అంటే ఎవరైతే ఫుడ్ బ్లాగ్స్ చేస్తారో అవి చేసే వాళ్ళ రీల్స్ చూసి వెళ్ళే వాళ్ళు ఎంతో మంది. లైక్ అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఎవరైనా ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళాలంటే, ఏ ఆనంద్ ఇక్కడ రీల్ చేస్తారేమో ఒకసారి చూడు, తను ఏ ఐటమ్స్ సిగ్నేచర్ ఐటమ్స్ ఏమున్నాయి వాళ్ళ దగ్గర వాటి గురించి తను ఎక్స్ప్లోర్ చేస్తారు, సో మనం కూడా అవి ఆర్డర్ చేసుకుందాం అని అనుకునే వాళ్ళు మీ పేజ్ని ఫాలో అయ్యే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. కొంతమంది నేమ్స్ చెప్పకపోయినా కానీ చాలా కాలం నుంచి ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. యూట్యూబ్ ఛానల్స్లో ఫుడ్ గురించి చేసే వీడియోస్ ఉంటే ఆటోమేటిక్గా నేను కూడా ఒక టైంలో మేము ఫ్యామిలీతో బయటకు వెళ్ళేటప్పుడు వాళ్ళు చేశారు కదా అసలు అక్కడ ఏ ఐటమ్ స్పెషల్ చూడు అని చెప్పి మేము వెళ్ళి డిసప్పాయింట్ అయిన రోజులు కూడా చాలా ఉన్నాయి. యా, అంటే నేను అనుకునేదాన్ని మేబీ ప్రమోషన్ కోసం వీళ్ళు ఏదో చెప్పేసేస్తారు అనుకుంటా అని చెప్పేసి. అలా కూడా కాదండి, మ్యాక్సిమం ఏ ఇన్ఫ్లుయెన్సర్ అన్నా ఫుడ్ బాగోపోతే, బేసిక్ ఫుడ్ ఇన్ఫ్లుయెన్సర్ గురించి మాట్లాడితే ఫుడ్ బాగోపోతే మ్యాక్సిమం చెయ్యనని చెప్తారు. మరి చిన్న బ్లాగర్స్ అయితే నాకు తెలియదు, కానీ మ్యాక్సిమం చాలామంది ఈ ఫుడ్ మాకు నచ్చలేదని చెప్పేస్తారు. వాళ్ళు దాన్ని అక్కడే సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు రెస్టారెంట్ వాళ్ళు, లేకపోతే మ్యాక్సిమం చెప్పేస్తారు. మరి ఫుడ్ అస్సలు బాగోకపోయినా బాగుంది అని చెప్పేది. అండ్ ఇట్ డిపెండ్స్, ఇప్పుడు నాకు ఒకటి నచ్చుతుందండి, అది నాకు నచ్చిన ఫుడ్ మీకు నచ్చాలని లేదు కదా, అంతే కదా, ఎవరి టేస్ట్ వాళ్ళది కదా. సో అలాంటి క్లాషెస్ కూడా ఉంటాయి. ఇప్పుడు నాకు సమ్ బిర్యానీ నచ్చుతుంది, మీకు సమ్ కెఫే స్టైల్ ఫుడ్ నచ్చుతుంది. మీరు కెఫేకి వెళ్ళి బిర్యానీ తింటే అది నచ్చకపోవచ్చు, మీరు మామూలు రెస్టారెంట్కి వెళ్ళి కెఫే టైప్ ఫుడ్ ఆర్డర్ ఇస్తే మీకు అది నచ్చకపోవచ్చు. అంతే కదా, కొంతమందికి ఇరానీ స్టైల్ బిర్యానీ నచ్చుతుంది, కొంతమందికి ఏంటంటే బిర్యానీ అనేసరికి అది మంచి, అంటే ఇప్పుడు 5 స్టార్ హోటల్స్లో ఎలా ఉంటుంది, లైక్ అంటే పెద్దగా ఒక ఫ్లేవర్డ్ రైస్లా ఉంటుంది, కొంతమందికి అలా ఉంటే ఇష్టం. సో డిఫరెంట్, అంతే కదా. ఎస్ ఎస్ ఎస్. లైక్ అంటే ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న విషయం సార్, ఏదైనా కానీ ఎంత ఫుడ్ వీడియోస్ చేసినా ఏదైనా కానీ ఫుడ్ అంటే ఎవరికైనా ఇష్టమే, కానీ అది లిమిట్కి మించి తింటే విషంతో సమానం. సో బట్ మీలాంటి ఫుడ్ వీడియోస్ చేసే వాళ్ళకి, ఫుడ్ ఇన్ఫ్లుయెన్సర్స్కి, అంటే మీరు కూడా అందరిలాంటి మనుషులే కాబట్టి మీకు కూడా ఎప్పుడైనా ఫుడ్ అటాక్స్ అవ్వడం, లేకపోతే ఫుడ్ పాయిజన్ జరగడం అలాంటివి జరుగుతుంటాయా? ఫుడ్ పాయిజనింగ్ అయితే ఎప్పుడు అవ్వలేదు, నాకైతే అవ్వలేదు. బట్ ఇప్పుడు మనకి ఏంటంటే కొన్ని ఫుడ్ ఐటమ్స్ పడవు. ఇప్పుడు సపోజ్ నన్ను చూస్తే నాకు బీట్రూట్ అంత పడదు. బై మిస్టేక్ ఎప్పుడన్నా బీట్రూట్ కనుక ఎక్కువ కలిసింది అనుకోండి ఫుడ్లో, మేబీ ఆ రోజు నాకు కొంచెం ఇది ఉంటుంది, అన్ఈజీగా ఉంటుంది. ఓకే, సో అలాగ ఉంటాయి. చాలా మంది $1 million క్వశ్చన్ ఇది. వీళ్ళు ఫుడ్ వీడియోస్ చేసేటప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్ వీళ్ళందరూ కూడా
బాగా చాలా బాగుందని చెప్పేసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈవెన్ స్ట్రీట్ ఫుడ్కి వెళ్ళి అప్పుడే ఆయిల్లోంచి తీసిన అవన్నీ కూడా డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ కూడా తింటారు కదా. సో వీళ్ళకి అసలు ఏమన్నా ప్రాబ్లం అవ్వదా అని చెప్పేసి చాలా మంది కింద కామెంట్స్ చేస్తూ ఉంటారు అనమాట. సో వాళ్ళ గురించి అసలు మీరంటే వాళ్ళకి తెలియడం కోసమే ఈ విషయం నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఎక్కడ పడితే అక్కడ తింటూ ఉండాలి. సపోజ్ ఈరోజు మార్నింగ్ మీరు ఒక మంచి రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ గురించి ఎక్స్ప్లోర్ చేసి వచ్చారు. ఈవినింగ్ మళ్ళీ ఏదైనా సడన్గా ఏదైనా స్ట్రీట్ ఫుడ్, అంటే నాకు తెలిసి మాక్సిమం ఒకటే డేలో 2 చేయకపోవచ్చు. ఈవినింగ్ మళ్ళీ స్ట్రీట్ ఫుడ్ తినాల్సిన టైం ఎప్పుడో వచ్చి ఉండొచ్చు. బట్ 2 మిక్స్ అయ్యి లోపల కిచడి హోతా కదా, అందుకని అడుగుతున్నాను. సో మ్యాక్సిమం ఉండదండి, డేకి ఒకటే. నా షెడ్యూల్ వస్తే రోజుకి ఒకటే ఉంటుంది. అండ్ ఇన్ కేస్ ఆఫ్టర్నూన్ మ్యాక్సిమం ఆఫ్టర్నూనే పెట్టుకుంటా. అది కూడా ఆఫ్టర్నూన్ కొలాబ్ ఉన్నదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉండదు, ఓన్లీ ఒక కాఫీ ఉంటుంది. అండ్ నైట్ డిన్నర్ ఉండదు. మధ్యలో జిమ్కి వెళ్ళిపోతారు? జిమ్లో ఏం చేయనండి నేను. చేయరా? ఓకే. అదే అంటే నాకు మీ బాడీ చూసి డౌట్ వచ్చింది. బాగుందండి, చాలా బాగుంది. మంచి మంచి కట్టుబాట్లు. మార్నింగ్ తినకుండా, నైట్ తినకుండా, మధ్యాహ్నం తిని మాలాంటి వాళ్ళందరినీ మోసం చేస్తున్నారు. తప్పదండి, మోసం కాదండి, అది మీకు పరిచయం చేస్తున్నాను నేను. సో అయితే సార్, ట్రావెల్ అంతా బాగానే జరుగుతుంది. కాకపోతే ఏంటంటే ఏ ప్రయాణంలో అయినా కానీ చిన్న చిన్న ఎత్తుపల్లాలు అనేవి జరుగుతూనే ఉంటాయి. అలానే మీకు కూడా లైక్ అంటే ఇప్పుడు మనకు చూడడానికి పైన అంతా కూడా బాగానే కనబడుతూ ఉంది. బట్ దాని లోతు ఎంత ఉంది, ఆ ఇంటెన్సిటీ గురించి మీకే తెలుసు. అయితే నేను ఏమంటున్నానంటే లైక్ ఇప్పుడు వన్స్ మీరు కొలాబ్ చేసేటప్పుడు, సరే కొలాబరేషన్ గురించి తర్వాత మాట్లాడదాము. కొలాబరేషన్కి ముందు మిమ్మల్ని ఒకళ్ళు ఇన్వైట్ చేస్తారు, మా వీడియో చేసి పెట్టాలి అని చెప్పేసి. వన్స్ మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత యూట్యూబర్కో ఒక ఆర్టిస్ట్కో ఉన్న వాల్యూ ఇన్ఫ్లుయెన్సర్కి ఉంటుందా? ఇన్ఫ్లుయెన్సర్కి మేమంతా ఒక ఆర్టిస్ట్కి వచ్చినంత ఇది మేము ఎక్స్పెక్ట్ చేయం. బట్ మేము వెళ్ళినప్పుడు మమ్మల్ని ప్రాపర్గా రిసీవ్ చేసుకుని మా షూట్లో స్మూత్గా అయితే మేము దానికి హ్యాపీ ఫీల్ అవుతాం. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే చాలా చోట్ల లైక్ మాతో మాట్లాడింది సమ్ బ్రాండ్ ఆర్ ఏజెన్సీ ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళకి చాలా స్టాఫ్ ఉంటారు. ఆ స్టాఫ్కి వాళ్ళకి తెలియదు ఏ ఇన్ఫ్లుయెన్సర్ ఎంత ఏంటి అంటే, రోజు ఎవరో వస్తున్నారు, షూట్ చేసుకుంటున్నారు, వెళ్ళిపోతాం, వాళ్ళ ఫ్రస్ట్రేషన్లో వాళ్ళు ఉంటారు. సో అక్కడ మాకు కొంచెం ప్రాబ్లం అవుతుంది అనమాట. సో ఏమవుతుందంటే మాకు ప్రాపర్గా ఆ అటెన్షన్ ఇవ్వనప్పుడు మేము ప్రాపర్గా రీల్ చేయలేం. సో ఆ రీల్ ప్రాపర్గా రాకపోతే మళ్ళీ మేము ఎవరైతే మాకు ఇచ్చారో మా ఓనర్, రెస్టారెంట్ ఓనర్ కానీ ఎవరు, వాళ్ళ నుంచి మాకు వీడియో సరిగ్గా రాలేదని చెప్తారు. సో మేము ముగ్గురం కోఆర్డినేట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మేము ఏంటంటే ఎప్పుడైనా ఇక్కడ ఏదైనా ఇష్యూ ఉన్నదంటే గ్రౌండ్లో షూట్లో ఇష్యూ ఉన్నదంటే మ్యాక్సిమం ఇలా మాకు కొంచెం ఇది ప్రాబ్లం ఉంది, సాల్వ్ చేయండి అని మా ఓనర్స్కి కన్వే చేస్తాం. మ్యాక్సిమం సాల్వ్ అయిపోతుంది అది వితిన్. కొంచెం అలాంటి చిన్న చిన్న ఇరిటేషన్స్ ఉంటాయి కానీ షూట్స్లో, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బాగానే రియాక్ట్ అవుతారు. బట్ మనం వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినా కానీ ఎలా అనిపిస్తుంది అంటే, ఇప్పుడు నిజంగానే మొబైల్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్ ఇవాళ రేపు. సో ఇన్స్టా వచ్చిన తర్వాత చాలా ఈజీ అయిపోయింది ప్రతి ఒక్కరికి రీల్స్ చేయడం. ఇంతకుముందు యూట్యూబ్ అన్నా కానీ మినిమం ఏంటంటే కొంచెం ఇంత లెంత్ ఉండాలి అది ఇది అని చెప్పేసి ఉండేది. ఇప్పుడంతా షార్ట్ కట్ యూస్ చేస్తున్నారు కాబట్టి అక్కడ తినేదంతా ఏదో షూట్ చేసేసి వాయిస్ ఓవర్ తర్వాత ఇచ్చుకుంటున్నారు. సో ఈజీ అయిపోయింది బాగా జనాలకి. డెఫినెట్గా పాపం రెస్టారెంట్స్ వాళ్ళు కూడా ఇరిటేట్ అవ్వడంలో తప్పలేదు. సరే, బట్ ఇదంతా చేస్తున్నారు మీరు బాగానే. వన్స్ ఇదంతా చేసుకొని బయటకు వచ్చిన తర్వాత మిమ్మల్ని ఎవరైతే కొలాబ్ చేసి పెట్టమని చెప్పేసి అడుగుతారో, లైక్ అంటే మీకు ఎవరైతే కాంట్రాక్ట్ అగ్రిమెంట్స్ గురించి మాట్లాడతారో, పేమెంట్స్ అన్ని కరెక్ట్గా వచ్చేస్తాయా వాళ్ళ దగ్గర నుంచి? మ్యాక్సిమం వచ్చేస్తాయండి. కాకపోతే కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళకి ప్రమోషన్స్ కావాలి. ఒక 10 మందిని పిలుస్తారు ఇన్ఫ్లుయెన్సర్స్ని. ఓకే, 10 మంది ఇన్ఫ్లుయెన్సర్ని పిలిచి వాళ్ళలో ఒకళ్ళు ఇద్దరికో పేమెంట్ ఇచ్చి వాళ్ళ చేత పోస్ట్ చేయించుకుంటారు. సో మిగతా 8 మెంబర్స్కి టైం వేస్ట్, మనీ వేస్ట్ ఇవి అవుతాయి. అండ్ ఇవి వాళ్ళు మొన్నటిదాకా ఏముండేదంటే, సరే వీళ్ళు విడివిడిగానే ఉంటారు, ఒక ఇన్ఫ్లుయెన్సర్కి ఇంకో ఇన్ఫ్లుయెన్సర్కి కనెక్షన్ ఉండదు, వాళ్ళకి తెలియదు అనేసి ఇలా చేసిన బ్రాండ్స్ చాలా ఉన్నాయి. సో ఇప్పుడు అలాంటి ఇష్యూస్ సాల్వ్ చేయడం కోసమే ఇప్పుడు ఈ హైదరాబాద్ ఇన్ఫ్లుయెన్సర్స్ కమ్యూనిటీ స్టార్ట్ చేశాను. సో ఏదైనా బ్రాండ్ ఇలాంటి ఇష్యూస్ ఏమైనా క్రియేట్ చేసిందంటే ఆ కమ్యూనిటీలో షేర్ అయిపోతుంది. సో నెక్స్ట్ టైం మళ్ళీ బ్రాండ్కి ఇష్యూ అవుతుంది. సో వేరే ఇన్ఫ్లుయెన్సర్ చేయరు కాబట్టి
సో మళ్ళీ ఆ బ్రాండ్కే ఇష్యూ అవుతుంటుంది అది. ఓకే, సో ఎవరిది ఈ థాట్ ఎవరిది అసలు? అది నేనే స్టార్ట్ చేశానండి అది. సూపర్. ఆటోమేటిక్గా వాళ్ళు భయపడతారు కదా, అమ్మో ఎందుకు వచ్చింది, మన బ్రాండ్ పరువు మనమే తీసుకున్నట్లు అయిపోతుంది అని చెప్పి ఒక టెన్స్ ఉంటుంది కదా వాళ్ళకి. ఎందుకంటే మాకు బ్రాండ్కి ఈ రోజుల్లో ఏమీ బిజినెస్ లేని బ్రాండ్ని కూడా పైకి తీసుకెళ్లే వాళ్ళం మేము. యా ఎగ్జాక్ట్లీ. చాలా బ్రాండ్స్ అలాగా పైకి వెళ్ళాయి. మేము ఏం చేస్తామంటే ఫస్ట్ ఒక స్టెప్ ఇన్స్ ఇస్తాం. ఫస్ట్ స్టెప్ ఇన్ మేము ఇస్తాం కస్టమర్కి. అక్కడికి వెళ్ళిన తర్వాత బ్రాండ్స్ పని అది మళ్ళీ ఆ కస్టమర్ని రిపీటెడ్గా తెప్పించుకోవడం. సో అవి మేము లీడ్స్ వాళ్ళకి ఇస్తున్నప్పుడు వాళ్ళు మాతో మంచిగా ఉంటేనే వాళ్ళకి బిజినెస్ బాగుంటుంది. నెక్స్ట్ టైం మళ్ళీ డెఫినెట్గా ఇది ఒక సైకిల్ ప్రాసెస్. ఇప్పుడు మేము వాళ్ళకి ప్రతిరోజు వాళ్ళ రెస్టారెంట్ ట్రెండింగ్లోకి రాదు కదా, మళ్ళీ ప్రమోషన్స్ కావాలి. మాతో మంచిగా ఉంటేనే ఏ బ్రాండ్ కన్నా మంచి ప్రమోషన్స్ వస్తాయి, మంచి బిజినెస్ వస్తాయి. డెఫినెట్గా ఇప్పుడు నాట్ ఓన్లీ యూ, మీలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా, ఇన్ఫ్లుయెన్సర్స్ ఆర్ యూట్యూబర్స్ ఎవరైనా కానివ్వండి, డెఫినెట్గా ఒక రిలేషన్షిప్ అనేది వాళ్ళు డెఫినెట్గా మెయింటైన్ చేయాలి. ఎందుకంటే మేబీ ఇయర్ మీరు ప్రమోట్ చేశారు, సో మీరు ప్రమోట్ చేసినప్పుడు కస్టమర్స్ వెళ్ళారు, మధ్యలో కొంచెం ఫ్లో తగ్గిన తర్వాత మళ్ళీ మీరు దాన్ని రియాక్టివేట్ చేసినట్లు ఇంకొక చిన్న వీడియో చేసి పెట్టేశారంటే 2 times అయింది, సో డెఫినెట్గా రెస్టారెంట్ చాలా బాగుంటుంది అని చెప్పి ట్రై చేసే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. యా డెఫినెట్గా వాళ్ళకి ఒక రకంగా చెప్పాలి అంటే మీరు తీసుకున్న అమౌంట్ కంటే కూడా మీరు వాళ్ళకి ఇచ్చే బిజినెస్ చాలా ఎక్కువ. సో ఆటోమేటిక్గా మీకు రెస్పెక్ట్ చేయాల్సిందే వాళ్ళు. అండ్ మీ కాన్సెప్ట్ మటుకు నిజంగా హైలైట్ ఇది. అంటే వేరే అంటే వేరే వాళ్ళకి కూడా ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా, లైక్ మీలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైనా చేద్దాము అని చెప్పేసి హార్డ్ వర్క్ ఎఫర్ట్ పెట్టినా మనీ రాలేదు అని డిసప్పాయింట్ అవ్వడం కంటే కూడా నిజంగానే మీ పేజ్ని ఇప్పుడు మీరు ఏదైతే క్రియేట్ చేశారో ఆ పేజ్ని ఫాలో అయితే ఓకే ఇలాంటి బ్రాండ్స్కి చేయొచ్చు, ఇలాంటి బ్రాండ్స్కి చేయకూడదు అన్న ఒక ఐడియా మాత్రం ఉంటుంది. రైట్. సో ఇన్ఫ్లుయెన్సర్గా ఆల్రెడీ ఇప్పుడు మంచి ప్లేస్ ఆల్రెడీ మీరు అచీవ్ చేశారు, యు ఆర్ ఆల్రెడీ ప్రూవ్డ్. సో వాట్ నెక్స్ట్? నెక్స్ట్ అంటూ ఏమీ అనుకోలేదండి ఇప్పుడు దాకా. గో విత్ ద ఫ్లోనా? బట్ అలా కాదు కదా, జనరల్గా ప్రతి ఒక్కరికి కొన్ని క్రేవింగ్స్ ఉంటాయి, ఇంకా నేను నెక్స్ట్ ఇది చేయాలి అని చెప్పి. నాకు ఇంకా విజిట్ చేయాలి అనుకున్న ప్లేసెస్, ఈ కొలాబరేషన్స్, ఈ బ్రాండ్తో కొలాబరేట్ అవ్వాలన్నవి ఉన్నాయి. కానీ ఇది ప్రస్తుతానికి ఈ ట్రెండ్ ఉంది, ఈ ట్రెండ్లో ఎన్నాళ్ళు చేస్తాం, దాని తర్వాత వేరే ట్రెండ్ ఏమైనా వస్తే దానికి షిఫ్ట్ అవుతాను, దాంతో మించి ఏం లేదు. కానీ నిజంగానే ఒక ఇన్స్టాగ్రామ్ అనేది లేకపోతే చాలా మంది ఏమైపోతారో అనిపిస్తుంది. యాక్చువల్గా ఇది ఒక చాలా మందికి సర్వైవల్ అయిపోయిందండి ఇన్స్టాగ్రామ్. నాకు ఇప్పుడు మా కమ్యూనిటీలో నేను చూసే బీటెక్ అయిపోయి జాబ్ లేక చాలా కష్టపడుతున్న వాళ్ళ చాలా మందికి ఇప్పుడు ఇన్స్టాగ్రామే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అయిపోయింది. ఎస్ చాలా మందికి ప్రమోషన్స్ వల్ల డబ్బులు సంపాదించుకొని ఒక రకంగా చెప్పాలంటే కార్లు కొనుక్కున్న వాళ్ళు కూడా బయట బోల్డ్ అంతమంది. సో లేకపోతే ఇప్పుడు బయట చాలా లే ఆఫ్స్ అవుతున్నాయి. అలాంటి టైంలో జాబ్ రావడం చాలా కష్టం. మరి ఫ్యామిలీని ఎలా సర్వైవ్ చేస్తారండి? సో ఇలాంటివన్నీ మనకి ఇలా ఇన్స్టాలో రావడం, వాళ్ళు ఫ్యామిలీ మొత్తం ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. అండ్ నాకు తెలిసిన కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ లైక్ వాళ్ళ కంపెనీలో ఫ్రెషర్స్, బీటెక్ ఫ్రెషర్స్, వాళ్ళ కంపెనీలో హెవీ వర్క్ ప్రెషర్ తట్టుకోలేక జాబ్ మానేసి ఇంక ఇందులోకి వచ్చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ దెర్ ఆర్ లైక్ సింగిల్ పేరెంట్స్ ఉమెన్, వాళ్ళకు కూడా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏది లేక ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్లో ఉన్నారు వాళ్ళు. ఎస్, నిజంగానే మనం ఒక పర్సన్ ఇంటర్వ్యూ చేశాను, ఐ డోంట్ వాంట్ రివీల్ హర్ నేమ్. కాకపోతే తను నా దగ్గరికి వచ్చినప్పుడు లిటరల్గా ఏడ్చేసింది. నాకు అసలు నా పరిస్థితి అసలు బాగాలేదు, ఆ టైంలో నేను ఇన్స్టా క్రియేట్ చేసుకున్నా, ఆ అమ్మాయి ఇప్పుడు చక్కగా అసలు అంటే లైక్ ఎలా అంటే ఒక మంచి ఒక టాప్ హీరోయిన్లా ఉంది. హస్బెండ్ వదిలేసేసి ఒక చిన్న కిడ్ తోటి తను హైదరాబాద్ వచ్చేసేసి తను ఏం చెయ్యాలి ఏం చేయలేని పరిస్థితి అనమాట. లవ్ మ్యారేజ్ చేసుకుంది, సపోర్ట్ లేదు ఎటువైపు నుంచి. సో తను ఇన్స్టా పేజ్ మరి పెద్ద షీఈ్ నాట్ వెల్ ఎడ్యుకేటెడ్ ఆల్సో, అయినా కానీ తను ఇన్స్టా పేజ్ క్రియేట్ చేసుకొని చక్కగా చిన్న చిన్న వీడియోస్ పెట్టుకొని ఇప్పుడు ఒక మంచి మంచి స్టెప్స్ వేస్తూ ఇప్పుడు తను అసలు ఎంత బిజీ అయిపోయిందంటే తను నేను ఇంటర్వ్యూ చేసిన అమ్మాయి అయినా తిను అని చెప్పేసి నాకు ఒక్కోసారి ప్రౌడ్గా ఫీల్ అయ్యి మెసేజ్ చేస్తా. నేను చూస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది, నాకంటే చాలా థ్యాంక్స్ అక్క అని చెప్పి పెడుతుంది. అంటే ఇన్స్టా అనేది నిజంగానే మీరు అన్నట్లు చాలా మందికి లైఫ్ ఇచ్చి బ్రతకడానికి చాలా హెల్ప్ చేస్తుంది. డెఫినెట్గా బ్రెడ్ బటర్ అనేది సంపాదించుకోవడానికి ఇది ఏమీ లేని వాళ్ళకు కూడా డెఫినెట్గా ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఇది అనేది ఇలా కొనసాగుతూ ఉండాలి, చాలా మందికి ఇంకా ఇంకా ఇది హెల్ప్ అవ్వాలి. సో వాడుకోవడం తెలియాలి, ఇన్స్టా అకౌంట్ క్రియేట్ చేసుకోవడం కాదు, దాన్ని
ఎలా వాడుకోవాలని తెలిస్తే చాలా మందికి ఇదే ప్రాబ్లమ్. అకౌంట్ క్రియేట్ చేసినంత వరకు ఓకే, బట్ దీన్ని అసలు ఎలా డెవలప్ చేసుకోవాలి అనేది తెలియదు. మీరేమైనా టిప్స్ చెప్తారా? నేను టిప్స్ ఏం లేదండి, వాళ్ళ ప్యాషన్ ఎటువైపు ఉన్నదో దాని మీద ప్రాపర్ కంటెంట్ పెట్టుకుంటే వెళ్ళిపోతుంది. ర్యాండమ్గా ఏదేదో పెట్టుకునే దానికన్నా ఏదో ఒక రోజు ఏదో ఇంట్లో ఏదో జరిగితే అది వీడియో పేసి అలా మీరు ఇన్ కేస్ మీరు ప్రాపర్గా ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలి అనుకుంటే మీ ప్యాషన్ ఏంటి దాన్ని బట్టి దాని కంటెంట్ పెట్టుకుంటే ప్రాపర్గా డెఫినెట్గా ఈ రోజు కాకపోయినా ఒక 1 year తర్వాత మంచి రీచ్ వస్తుంది అది. ఓకే, సూపర్ ఆనంద్ గారు, చాలా బాగుంది. లైక్ అంటే జర్నీ అనేది ఐటీ ప్రొఫెషన్తో స్టార్ట్ చేసి ఇప్పుడు ఏంటంటే మల్టీ టాస్కింగ్ చేస్తున్నారు. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఎంజాయ్ చేస్తూ వర్క్ చేస్తున్నారు. అంటే అయితే ఎంజాయ్ చేస్తున్నారు. యా మన వర్క్ అనేది ఎప్పుడైనా కానీ ఎలా ఉండాలి అంటే ప్రెషర్తో కాకుండా ప్లెజర్తో ఉండాలి అని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఇప్పుడు మీ వర్క్ మాత్రం 100% ప్లెజర్తోనే ఉందని నేను నమ్ముతున్నాను. సో ఈ ప్లెజర్ అనేది ఎప్పుడు ఇలాగే కొనసాగాలి. ఈ ప్లెజర్తోనే మీరు చాలా ఇన్కమ్ అనేది సంపాదించుకోవాలి. అండ్ దీంతో పాటు ఇప్పుడు ప్రెసెంట్ మా దగ్గరికి ఇన్ఫ్లుయెన్సర్గా వచ్చారు. ముందు ముందు మీరు ఒక మంచి ఆర్టిస్ట్గా రావాలి అని చెప్పేసి మేము మా హిట్ టీవీ తరఫు నుంచి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.